ఇలాంటివన్నీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా కాబోయే ప్రధానమంత్రి అని అంటున్నారు. ఆయన వస్తే బాగుంటుందంటారా? చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే వినండి, ఒకటి ఏంటంటే స్వార్థం ఏమీ లేదు. ఇప్పుడు ఎవడైనా ప్రధానమంత్రిగా ఉండాలంటే వాడికి స్వార్థం ఉండకూడదు అన్నమాట. వాడు నా పరివారం, నా ఫ్యామిలీ, నా వాళ్ళే రావాలి అంటే దొంగతనం చేసుకుంటాడు కదా. ఎంత డబ్బు ఉండాలంటే మా తరాల తరాల వరకు నేనే పవర్లో ఉండాలి అంటే, ఈ ఎలక్షన్స్ అన్ని మేనేజ్ చేయాలి అంటే అంత డబ్బు దొంగతనం చేయాలి. ఇప్పుడు ఉన్న పవర్స్ పార్టీస్ అందరూ అలాంటి వాళ్ళే అన్నమాట. అన్ని డబ్బు అన్ని దోచుకొని వాళ్ళేమని ఫ్యామిలీ మీద ఏమని పార్టీస్ రన్ చేస్తున్నారు ఒక కాబట్టి. సన్యాసి ఏం ప్రధానం అవుతాడు అని అంటున్నారు. మరి ఎందుకు సన్యాసి అవ్వలేదు? సన్యాసి అంటే ఏంటి? దేశభక్తి ఉంది కదా. సన్యాసి ఏంటంటే సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ. అందరికీ మేలు కావాలి, మన దేశానికే కాదు ప్రపంచం అంతటికీ మేలు కావాలి. ఆ భావంతో తను ఉంటాడు. ఆ భావంతో ఉంటాడు కాబట్టి అలాంటి వాడే ఆ పదవిని అలంకరించాలి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వస్తే పాకిస్తాన్ని కలిపేయడం ఇలాంటివన్నీ చేయగలుగుతాడంటారా? హిందూ స్టేట్గా మార్చడం చేయగలుగుతాడా? ఇప్పుడు ఏంటంటే ఏ మెజారిటీతో వస్తాడో దాని మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఎంత ఓటింగ్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి సైకలాజికల్గాను. అంటే ఏమిటి? రూట్ లెవెల్లో పనిచేయాలి మనం. మీద మీద నుంచి పనిచేస్తే అవ్వదు. ఒక రూట్ లెవెల్ నుంచి మనం అలాగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలన్నమాట. మనకి ఒకటే హిందువులకు ఒకటే దేశం ఉంది, సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అంటే మనం అందరూ కలిసి ఉండాలి. మనం అందరూ మన ధర్మాన్ని రక్షించే వాళ్ళకే ఓటు వెయ్యాలి అనేసి ఆ భావం ప్రతి వ్యక్తిలోని తెప్పించాలి. ఆ సైకాలజీ మొత్తం క్రియేట్ చేయాలి. దాని తర్వాత ఏదైనా పనులన్నీ మనకి ఈజీగా అయిపోతాయి. మొత్తం లాస్ కంప్లీట్గా చేంజ్ చేయాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ మన ఓన్ ప్లాట్ఫామ్స్ ఉండాలి. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే రూట్ లెవెల్లో పనిచేయాలన్నమాట. అందరినీ అంటే మన సనాతన ధర్మం, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అంటే మనం ఒక పర్టికులర్ రకంగా ఓటు వేయాలి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మస్జిద్లో చూడండి, వాళ్ళు ఏమని ముస్లిం గురించి మాట్లాడుకుంటారు, కానీ మన హిందూ మందిరంలో మనం మాట్లాడుకోలేము. ఎందుకంటే అది గవర్నమెంట్ చేతిలో ఉంది, న్యూట్రల్ సెక్యులర్. అలా కాకూడదు. హిందూ అందరికీ ఒకటే లా పెట్టేసి హిందూ ధర్మాన్ని, హిందూ మందిరాన్ని కూడా ఫ్రీ చేసి ఇవ్వాలన్నమాట ఫ్రమ్ ది గవర్నమెంట్ కంట్రోల్. అప్పుడేంటి, అవి కూడా సెంటర్స్ అయిపోవాలన్నమాట మన హిందూ ధర్మం ప్రచారం చేయడం. ఒక టెంపుల్ ఉన్నదనుకోండి, దానికి బోల్డ్ డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఏం చేయాలి? ఒక గురుకులం ఓపెన్ చేయాలి, గోశాల ఓపెన్ చేయాలి. దాని తర్వాత దాంతోపాటు ఏంటంటే ఒక ఆయుర్వేదిక్ సెంటర్ అన్నమాట. ఆయుర్వేదిక్ సెంటరు, హర్బల్ గార్డెను, అలాంటివన్నీ డెవలప్ చేయాలన్నమాట. గురుకులం ఉండాలి. ఎంతమందిని ఎంత పెద్ద డబ్బు ఆదాయం ఉంటే అంత పెద్ద గురుకులాలు ఉండాలి. అన్ని చోట్ల గురుకులాలు స్థాపించాలన్నమాట. అది అందరికీ అందులో ఏంటి, మన సనాతన ధర్మం గురించి వాళ్ళకి బోధ చేయాలి. అలాంగ్ విత్ కంప్యూటర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నీ ఉంటాయన్నమాట. మోడర్న్ సైన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అలా చేస్తేనే మన దేశం బాగుపడుతుంది.